ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, విశ్వాస పరిపక్వమును పాడు చేయునది ఏమిటి? విశ్వాస పరిపక్వమును పాడు చేయునది ఏమిటి? పరిపక్వము అంటే పరిపూర్ణత అని అర్థం, లేదా సంపూర్ణత అని అర్థం. ఏదైనా ఒక చెట్టుకు ఒక కాయ కాసినప్పుడు దాని గూర్చిన అవగాహన మనకు ఉంటుంది. పిల్లలకు ఉండదు. చిన్న పిందెలను కూడా పీకేద్దాం అని అనుకుంటారు. మనమేమంటామంటే ఇంకా కాయ పక్వానికి రాలేదు అని అంటాం. అంటే సంపూర్ణతలోనికి రాలేదు. ఇలాగ చిన్నగా ఉన్నప్పుడు పీకి పారేయకూడదు, తిన్నావి రుచి ఉండవు, ఇలాగ చెప్తాం మనం. అంటే పరిపక్వత అనేది ఒక సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఇక పర్యాయపదంగా మనం ఒకవేళ చెప్పాలనుకుంటే 30 60 100 అంటాం. ఒక వ్యక్తి ఆశీర్వాదం 30 ఫలించుట ఫలింపు కాదు, 60 ఫలించుట ఫలింపు కాదు, 100 అంటే 100 ఫలించుట మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలింపు అని మనం చెప్పుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాసమైనటువంటి జీవితాన్ని, విశ్వాస జీవితములో పరిపక్వతను అంటే సంపూర్ణతలోకి రాకుండా పాడు చేసేవి ఏమిటి అని మనం చూస్తే చాలా ఉన్నాయి. కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. చదివే ప్రతి మాటలో పరిపక్వము అనే పదం ఉంది. లేకపోతే నేను సంపూర్ణతను పాడు చేసేవి, పరిపూర్ణతను పాడు చేసేవి ఏమిటి అని చెప్దామనుకున్నాను. కానీ మనం చదివే చోట పరిపక్వత అని ఉంది. యోబు గ్రంథానికి వెళ్దాం. మొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోబు గ్రంథము 29వ అధ్యాయము. యోబు గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనములో ఇక్కడ దైవ సేవకుడు, దైవదాసుడైన యోబునే మాట్లాడుతున్నాడు. ఆ ముందు అధ్యాయాల్లో, తర్వాత అధ్యాయాల్లో యోబు స్నేహితులు మాట్లాడుతారు, కానీ ఇక్కడ యోబునే మాట్లాడుతున్నాడు. ఆ మాటను చూద్దాం. 4వ వచనములో, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు చాలు. ప్రభునందు ప్రియులారా, యోబు అంటున్నాడు, నా పరిపక్వ దినములలో ఉండినట్లు. అంటే ఒకప్పుడు నేను 100 ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఊజు దేశములోనే, ఆ తూర్పు ప్రాంతములోనే ఎవరైనా దీవించబడిన వ్యక్తి ఉన్నారా అని అంటే అందరూ నా పేరే చెప్పుకునేవాళ్ళు. ఆ రోజు ఇంకా మీరు 3వ వచనాన్ని చూస్తే, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను అన్నాడు. అంటే నా తల మీద ఆయన వెలుగుండుటను బట్టి ఎవరు మాట్లాడుకోవాల్సి వచ్చినా, ఎవరు దీవించబడిన వ్యక్తిని ఎవరు చెప్పుకోవాల్సి వచ్చినా నా గురించే చెప్పుకునేవాళ్ళు. అలాంటి దినాలు ఉంటే ఎంత మేలు అని యోబు కోరుకుంటున్నాడు. మానవ జీవితము 4 దశలు అని మనకు తెలుసు. బాల్యము, యవ్వనము,
అలాగే దాంపత్య జీవితము, వృద్ధాప్య జీవితం. ఒక వ్యక్తి పరిపక్వత అని అంటే బాల్యము కాదు, యవ్వనము కాదు, దాంపత్య జీవితము కాదు, అంటే నడి వయస్సు కాదు, వృద్ధాప్యమే. అది అన్నిటినీ వివేచించి చూచి అనుసరించినటువంటిది. అందుకే ఎప్పుడైనా మనం కొంచెం ఒక్కొక్క స్టెప్ దాటే వాళ్ళని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళి అయినటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళే కావాల్సిన అవసరంలే, వాళ్ళకు పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలతో ఏం చెప్పుకుంటారో తెలుసా? మేము చిన్నప్పుడు ఏం ఆడుకున్నాం తెలుసా, ఎంత బాగా తిరిగాం తెలుసా, ఈత ఆడాం, పొలాల చుట్టూ తిరిగాం, ఇలాగా తమ పిల్లలకు చెప్పుకుంటారు. చెప్పుకునేటప్పుడు అంటారు, ఆ రోజులే వేర్లే అని అంటాం. అలాగే మన పెద్దోళ్ళు కూడా, వృద్ధాప్యంలోనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏదైనా సందర్భంలో మాట్లాడుతూ వస్తే, మా రోజులు ఎంత మేలండి, ఎంత చక్కగా భయభక్తులు కలిగిన జీవితాలు అని కొందరు. ఇక బాల్యము నుంచి యవ్వన దశకు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు కూడా చెప్తారమ్మా, మేము చిన్నప్పుడు ఇలాగ ఉండేవాళ్ళం కదా, భలే ఉండేమ్మా చిన్నప్పుడు అని. కానీ చిన్నప్పుడు పిల్లలు మేము ఇలాగ ఉండేవాళ్ళం అని ఎప్పుడు చెప్పుకోరు. అంటే ఒక దశ మారుతూ ఉన్నప్పుడు ఆ గడిచిపోయినటువంటి కాలములో చేసిన మధురానుభూతులను వీరు ఒక వయసులో పరిపక్వత చెందుతూ ఉన్నప్పుడు మాట్లాడుకునేవారుగా ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు నేను అడుగుతాను, ఆ పరిపక్వమైనటువంటి ఆనంద జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పాడు చేసేవి ఏవి? ఓకే, మనం ఇప్పుడు అనుకున్నాం, మేము పిల్లగా ఉన్నప్పుడు ఎంత బాగుందో చిన్నగా ఉన్నప్పుడు అని. అలాగే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆ రోజులే మేలు అనుకునే వాళ్ళు ఒకరైతే, రెండవది ఆ రోజు నేను వాళ్ళకు మేలు చేయలేకపోయాను, వాళ్ళను ప్రేమించలేకపోయాను, వాళ్ళను గౌరవించలేకపోయాను, ఇలాగ చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ పరిపక్వతను పాడు చేసేవి ఏంటి అని బైబిల్లో చూస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక నూతన నిబంధన గ్రంథములోనికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాస పరిపక్వ జీవితమును పాడు చేయునది ఏమిటి అని చూస్తున్నాం మనం. పరిపక్వము అంటే అభివృద్ధిని అడ్డగించేది, సంపూర్ణతను అడ్డగించేది, పరిపూర్ణతను అడ్డగించేది ఏంటి అంటే అక్కడ అన్నాడు దురాశ. ఒక వ్యక్తి పరిపూర్ణుడు కాకుండా అతని జీవితాన్ని అడ్డగించేది దురాశ. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ విషయాలు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు మన గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, మేము పలాని వాళ్ళ పిల్లలం అని మనం చెప్పుకుంటాం. మా అమ్మ పేరు ఇది, మా నాన్న పేరు ఇది అని చెప్పుకుంటాం. ఇక్కడ కూడా మీరు చూస్తే మరణానికి ఒక అమ్మ ఉంది, పాపానికి ఒక అమ్మ ఉంది. ఎవరా అని చూస్తే మరణమునకు అమ్మ ఎవరట? పాపము. చూడండి 15 వచ్చిన మరణమునకు, అంటే వెనకల నుంచి వస్తున్నాను, మరణమునకు అమ్మ ఎవరు? పాపము. పాపమునకు అమ్మ ఎవరు? దురాశ. ఈరోజు ప్రభునందు ప్రియులారా, విశ్వాస జీవితమును పాడు చేసేది, పరిపక్వత రాకుండా పాడు చేసేది దురాశ. మన పెద్దలు చదువుకోకుండానే చెప్పేవారు, దురాశ దేనికి చేటు అనేవాళ్ళు, అది దుఃఖానికి చేటు అనేవాళ్ళు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఆ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ దురాశ గురించి ఏమన్నాడు అని 14లోనికి వెళ్తే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. నిజమే ప్రియులారా, ఉన్నదానితో సంతృప్తి చెందక, ఉన్నవాటిని సంతృప్తితో ఆనందించక, లేని వాటి కొరకు మరలు కొల్పబడ్డం.
అంటే ఆ వైపుకు తిరగడమే దురాశ. దేవుడైతే తన భక్తుల జీవితాలలో మనం చూస్తున్నప్పుడు వారిలో సంతృప్తి కనపడుతూ ఉంది. పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నాకు కడుపు నిండి ఉండడము తెలుసు, ఆకలిగొని ఉండడము తెలుసు, సంపన్న స్థితి నాకు తెలుసు, దీనస్థితి నాకు తెలుసు అని అంటూ నేను ప్రతి స్థితిలో ఉండడము నేర్చుకున్నాను అన్నాడు. ఈరోజండి ఒంటెద్దు పోకడలు అంటారు చూడండి, ఎంతసేపు దురాశ చేత ఎవడైనా పాడైపోని, ఎట్లయినా అయిపోని, ఆ దురాశ చేత మనము సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో మీకు ఒక చక్కటి, ఎందరో ఉన్నారు వ్యక్తులు, కొందరిని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలా అక్కడే ఆగుదాం. ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, మీకు జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి లేదా వాగ్దాన పుత్రుడు. కరువు వచ్చింది ఆయన నివసించే పట్టణంలో. అప్పుడు ఇస్సాకు అనుకున్నాడు, ఈ కరువులో చావడం ఎందుకు, ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇస్సాకు లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని మాట విని అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నప్పుడు విత్తనం వేశాడు, నూరంతల ఫలము పొందాడు అని మనం చూస్తాం. ఇస్సాకు జీవితములో అంతగా ఆశీర్వదించబడినప్పుడు, బహుగా దీవించబడినప్పుడు అతను నివసిస్తున్న ప్రాంతపు వాళ్ళు ఏం చేశారు అని మనం 14వ వచనాన్ని చూస్తే అక్కడే అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి 18వ వచనానికి వస్తే ఫిలిస్తీయులు అతడు తవ్విన బావులను పూడ్చివేసిరి అని రాయబడింది లాస్ట్ లైన్లో. మరలా 20వ వచనానికి వస్తే మరలా కలహించి మరలా ఒక బావిని పూడ్చివేశారు. 21వ వచనానికి వస్తే మరలా ఒక బావిని పూడ్చివేశారు, మరలా ఒక బావిని ఇలాగ పూడ్చుకుంటూ వచ్చారు. కానీ చివరికైతే ప్రభునందు ప్రియులారా, ఆ దేశపు వాళ్ళందరూ ఇస్సాకు దగ్గరకు వచ్చి అన్నారు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నీకు చేసిన కీడును బట్టి మమ్మల్ని మన్నించు అని అడిగారు. ప్రభువునందు ప్రియులారా, ఒక వ్యక్తి మీద మనకు అసూయ ఉంటే ఎంత కీడు చేయడానికైనా వెనకడరంటే. ఈరోజు విశ్వాస జీవితమును పరిపక్వపు కాకోకుండా అడ్డగించేదేంటో తెలుసా? దురాశ. ఆ దురాశకు మరొక పేరు లేదా మరొక ఉన్నత లేదా చెడ్డ ఆలోచన ఏంటంటే అసూయ. ప్రభునందు ప్రియులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి మీదైతే అసూయ పడుతూ ఉంటారో, అన్యుల గురించి నేను మాట్లాడను, ప్రభు నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడతాను, ఎవరైనా కానివ్వండి, ఎవరి మీద మీరు అసూయ పడుతుంటారో ప్రియులారా, బైబిల్ చెప్పిన సూత్రం ఏంటంటే వాళ్ళు చదివిస్తే బాగుంటుందేమో కదండి, చాలా బాగుంటుంది, చదివిస్తే బాగుంటుంది. 13వ వచనాన్ని చదువు. అక్కడ 26వ వచనం, 26వ అధ్యాయం 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు. అంతే ప్రియులారా, మీరు దురాశ చేత అసూయ చేత ఎవరినైనా సరే, ఎవరి మీదైనా సరే అసూయ చెందుతూ ఉంటే వాళ్ళు అంతకు 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 ఏమవుతుంటారా? అభివృద్ధి. రాసి పెట్టుకోండి డైరీలో, ఈరోజు డేట్తో సహా రాసి పెట్టుకోండి. ఎవరి మీదైనా మీరు అసూయపడండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మీద మీరు అసూయపడ్డారనుకోండి, నేను అంతకంతకు. నేను మీ మీద అసూయపడ్డారనుకోండి, మీరు అంతకంతకు. మీరు ఇంకొకరి మీద అసూయపడ్డారనుకోండి, వాళ్ళు అంతకంతకు. అంటే వాళ్ళ అభివృద్ధికి పునాదులు వేస్తున్నది ఎవరు? అసూయపడే వాళ్ళే. దురాశ చేత అసూయపడే వాళ్ళే. వాస్తవానికి వాళ్ళు దీవించబడలా. మీ అసూయ వాళ్ళకి ఆశీర్వాదమైంది. మీ యొక్క దురాశ వారి అభివృద్ధికి కారణమైంది. అందుకే చెప్తుంటా, ఇప్పుడు ఎవరి మీద మనం అసూయపడకూడదు. వాళ్ళు బాగున్నారంటే ఉన్నిలేబ్బా, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు బాగున్నారు అంతే, అట్లా అనుకుంటే బాగుంటుంది. మనం అలాగనుకోం. వాళ్ళ గురించి రకరకాల ఆలోచనలు చేస్తాం. ఇస్సాకును గురించి అలాగే చేశారు ఫిలిస్తీయులు. ఇస్సాకు అంతకంతకు అభివృద్ధి చెందుతుంటే లాస్ట్కి ఇంకా దిక్కుదల్లా వాళ్ళకు ఫిలిస్తీయులకు. అందుకే వాళ్ళందరూ వచ్చారు, అయ్యా మేము పూర్తి చేస్తుంటే నీకు నిలబడుతున్నాయి, బావులు దోతుంటే. నిన్ను దేవుడు దీవిస్తున్నాడని మాకు అర్థమైంది, మమ్మల్ని క్షమించి మమ్మల్ని కూడా దీవించేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి. ప్రభునందు ప్రియులారా, దురాశ అసూయను తీసుకొచ్చి ఆ అసూయ చేత, ఇదే ఇందాక చెప్పుకున్నట్టు, మరణానికి తల్లి పాపమైతే, పాపానికి తల్లి దురాశ అయితే, దురాశకు తల్లి అసూయ. ప్రభునందు ప్రియులారా, అలాగ దురాశపరుడైనటువంటి ఆహాబు ఏమయ్యాడు? నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా లాక్కుందామని అనుకున్నాడు, లాగేసుకున్నాడు. పోనీ ప్రశాంతంగా ఏమైనా బ్రతికాడా? నెమ్మది లేదు. చూడండి, భయంకరమైనటువంటి మరణం. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది చాలా చక్కగా, దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో దురాశ ఉన్నంత వరకు, అసూయ ఉన్నంత వరకు అభివృద్ధి జరగదు. లూకా రాసిన సువార్తలో కూడా ఒక మాట రాయబడింది, చూడండి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనాన్ని, అక్కడ ఒక మంచి మాట ఫలించేదాని గురించి మాట్లాడాడు. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెనను. చాలు. ఇక్కడ విత్తువాని గురించిన ఉపమానంతో మాట్లాడుతూ, మంచి నేలను పడిన విత్తనము ఏమైందట? నూరంతల ఫలించెను కాదు, నూరంతల ఫలించెను. దేవుని ప్రియబిడ్డలారా, ఇదే మాటను ఇంకా మనం మిగతా సువార్తల్లోనికి కూడా వెళ్తే, మంచి మనస్సుతో వాక్యం అందించు లేదా వాక్యాన్ని స్వీకరించిన వారు నూరంతలు ఫలిస్తారు అని చెప్పారు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీ విశ్వాస జీవితము పరిపక్వము కాకుండా పాడు చేసేది దురాశ. ఆ దురాశను పుట్టించేది అసూయ. ఎవరి మీదైనా మనకు అసూయ ఉంటేనే మనకు దురాశతో లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. దేవుడు అంటున్నాడు, విశ్వాస పరిపక్వమును పాడు చేసేది దురాశ. రెండవది ఏంటో చూద్దాం. పరిపక్వమును పాడు చేసేది అక్కడే లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 14వ వచనాన్ని చూద్దాం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఎవరు వీళ్ళు? లోక చింతలు కలిగిన వాళ్ళు. మొట్టమొదటిది పరిపక్వతను పాడు చేసేది దురాశ. రెండవది లోక చింతలు. ప్రియులారా, అక్కడ రాయబడి ఉంది, మీరు చూసారో లేదో, వింటారట వాక్యము విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించరు. వింటారట వాక్యము, బాగుంది, నిజమే కదా, మనం కూడా వాక్య ప్రకారంగా ఉంటే, అసూయ లేకోకుండా ఉంటే,
మనం కూడా దీవించబడతాం కదా అని అనుకుంటారట. కానీ వాక్యం విని బయటికి పోగానే ధన వ్యామోహం వస్తుందంట. అన్ని బైబిల్ చెప్పినట్టుంటే మనం ఇప్పుడు బతికేది? ఏదో వయసు ఉండగానే కాళ్ళు చేతులు అల్లాడుతుండగానే అన్యాయమో పాపమో పుణ్యమో 10 రూపాయలు సంపాదించుకోకుండాని ధనభోగం, లోక చింతలు పురుగులారా. వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎప్పుడు చూసుకోవడం మర్చిపోతున్నారండి సమాజం. తమ్మును తాము చూసుకోవడం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఎంతసేపు పక్కన. నేను అందుకే ఎప్పుడు ఒక మాట అంటుంటాను చూడండి, ఇంట్లో కరెంటు పోయిందంటే ఫస్ట్ చేసే పని ఏంటి? చాలామంది బయటకు వచ్చి పక్కింట్లో కరెంట్ ఉందా లేదా అంటే మనిషికి తృప్తి ఎప్పుడు? మన ఇంట్లో కరెంటు పోయిందంటే ఖచ్చితంగా పక్కింట్లో కూడా పోవాల్సిందే. పొరపాటుగా పక్కింట్లో కరెంటు వెలుగుతుంది అని అంటే మనకు లేనిపోని గాబరా ప్రారంభమవుతుంది. ఇంకా అంటే ఇప్పుడు ప్రతి మానవుడు ఏం నేర్చుకున్నారంటే పక్కోళ్ళని చూడటమే నేర్చుకున్నాం. మన ఇంట్లో ఏం ప్రాబ్లం జరిగిందా అది ఆలోచించట్లా. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, విశ్వాస జీవితాన్ని పాడు చేసేది కూడా కంపారిజం అన్నారు ఇంగ్లీష్లో. పోల్చుకోవడం, వాళ్ళకన్నా మేమేం తక్కువ. ఈరోజు చాలామంది అండి అప్పులకు కారణాలు, ఇబ్బందులకు కారణాలు పోల్చుకోవడం. వాళ్ళింట్లో ఇన్నించు టీవీ ఉంది అంటే అప్పు కట్టకపో అన్నించుల టీవీ ఇంట్లో ఉండాలి. వాళ్ళింట్లో పలాని వస్తువు కొన్నారు అని తెలిస్తే అదేం పోయే కాలమో మరి నాకు తెలియదు ప్రియులారా. అవసరం ఉన్నా లేకపోయినా ఆ వస్తువు మన ఇంట్లో కూడా పోల్చుకోవడం, ఇవే లోక చింతలండి. అందుకే అక్కడ అన్నాడు, మీరు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామన్న ఆలోచనలు. అక్కడ మీరు చూసారో లేదో ఒక మాట, ఇవి అన్యజనుల స్వభావాలు. ఈ పోలికలు ఎవరివి? అన్యులు అండి, మనవి కాదు. దేవుని నమ్మిన వాళ్ళవి కాదు ఇవి, అన్యుల పోలికలు ఇవి. ఈ పోటీతత్వం అన్యులది, మంది కాదు ఇది. మన తత్వం ఏంటంటే సంతృప్తిగా ఉండడం. దేవుడు ఇచ్చినప్పుడు మనకు అవసరం అనుకున్నప్పుడు మంచిదే తెచ్చుకోవడం, తప్పేం కాదు. కానీ ఎవరి దగ్గర ఉంది అని మన ఇంట్లో అవసరం లేకపోయినా తెచ్చుకోవడం. నేను అనుకుంటానండి, మీరు తప్పుగా అనుకోమాకండి, గృహాలు దర్శిస్తూ గృహ కోడికలకు వెళ్తూ ఉన్నప్పుడు చూసిన విషయం ఏంటంటే ఒక్కొక్కరింట్లో ఇంత పెద్ద సెరవులు ఉన్నాయండి. అంటే తక్కువ అంటే ఒక 40 మంది ఒక 30 మందికి 40 మంది కొండుకోవచ్చు. నేను అనుకున్నాను, ఒక సేవకునిగా నేనే ఇన్నేళ్ల నుంచి సేవ చేస్తుంటే ఒక్క పూట పిలిచి పిరికడు భూ పెట్టలేదే, అంత అండ ఎందుకు నెట్టిల్లు కొనుక్కున్నారులేండి. ఎందుకు కొనుక్కున్నట్లు? ఒక్క పూట సేవకుడికి ఒక పిడికడు అన్నం పెట్టలే పిలిచి ఇంత అండా ఎందుకు అంటే ఏంటి? పక్కింటోళ్ళు అండాలు దించినప్పుడు కొన్నారు, ఆ అవసరం ఉన్నా లేకపోయినా అది కొనేశారు. మిగిలిన 2 నెలల ప్రార్థన ఉంటే అండాలు దాచిపెట్టుకోబాకండి, ఉంటే ఉన్నీళ్ళండి. నేనేమంటానంటే దానివల్ల ఉపయోగం ఏంటి? సరే, మనం ఎవరికైనా ఒకవేళ సేవకుని వద్దులేండి, పోనీ బంధువులందరినీ పిలిచేమన్నా ఒక పూట భోజనం పెడతారు, అదిలే. మరి ఎందుకో ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో 4 అర్రల క్యారీ ఉందంటే వీళ్ళింట్లో 4 అర్రల క్యారీ ఉంటుంది, ఉండనీలేండి. ఏ పొద్దున్న ఒక రోజున్న పార్సల్ పంపొచ్చు కదా, ఆ క్యారీలు దేంట్లో ఒకటి పెట్టి మాకు. పోనీ ఎవరి దగ్గరకన్నా వీళ్ళు పెళ్ళిళ్ళకి ఏమైనా క్యారీలు తెచ్చుకుంటున్నారా ఎట్లా పోకపోయినప్పుడు? ఏమో తెలియదు. అన్యుల స్వభావాలు ప్రియులారా. అందుకే లోక చింతలు పరిపక్వము కాకుండా అడ్డగిస్తాయి ప్రియులారా. లోక ఆశలు, లోక చింతలు, కంపారిజం అవి కరెక్ట్ కాదు ప్రియులారా. మనకు అవసరము అనుకున్నప్పుడు, దీనివల్ల మనకు ఉపయోగం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఉపయోగము లేకపోయినా తెచ్చి అవి ఊరికి అలాగే ఉంటాయి. పొరపాటుగా మీరు ఎప్పుడైనా వద్దు అనుకున్నారనుకోండి, మీరు 1000 రూపాయలు పెట్టిన వస్తువు ఏదైనా ఉంటే కనీసం 100 రూపాయలు కూడా కొనరు వాటిని. దాని విలువ పోయింది. అది మీ ఇంట్లో ఉండటం వల్ల విలువేం పెరగల. లోక చింతలు
మనిషిని అభివృద్ధి కాకుండా, నూరంతలు ఫలించకుండా అడ్డగిస్తాయి ప్రియులారా, అడ్డగిస్తాయి. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, పరిపక్వతను అడ్డగించేది మొదటిది దురాశ. ఆ దురాశ ఎక్కడ ప్రారంభమైంది అంటే మనిషిలో ఉన్న అసూయే. వాళ్ళకెందుకు ఉండాలి, వాళ్ళకన్నా మేం బాగుండాలి, వాళ్ళకన్నా మాకెక్కువ ఉండాలన్న అసూయ చేత దురాశ ఏర్పడింది. అది నష్టాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. రెండవది, పరిపక్వత కాకుండా అడ్డగించేది లోక చింతలు ప్రియులారా. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఉన్న వాటితో సంతృప్తి చెందకోకుండా ఇవి మనిషిని అభివృద్ధి కాకుండా అడ్డగించేవి. దేవుని నమ్ముకున్నాం, ఆరాధన చేసే బిడ్డలుగా ఉన్నాం, దురాశ పరులుగానో అసూయ పరులుగానో ఉండకోకుండా, లోక చింతలు కలిగిన వ్యక్తులుగా కాకుండా, లోక ఆడంబరాలు కలిగిన వ్యక్తులుగా కాకుండా, ఆత్మీయత కలిగిన వ్యక్తులముగా, అసూయ కలిగిన వ్యక్తులుగా కాదు, ఆత్మీయత కలిగిన వ్యక్తులుగా. అక్కడ అన్నాడు 32వ వచనంలో మీరు చూశారు, ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను అని మత్తయి సువార్త 6:32 అంటూ 33లో అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మొదట అడగాల్సింది ఆయన్ను. దేవునిందు ప్రియమైన వాళ్ళారా, దేవుని దాసుడుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మొదట అవసరమైనటువంటివి. కొంత చాట్లకు వెళ్తే కుర్చీ లేదు, పెద్ద బేషన్ గిన్నెలు ఉన్నాయి. ఏం బేషన్ గిన్నెలు కూర్చోబెడతారా బొల్లేసి? 4 కుర్చీలు తెచ్చి పెట్టుకోవచ్చు కాదు ఇంట్లో. వీళ్ళ పోటీలంతా దేనిల మీద అంటే గిన్నెల మీద, గుడ్డల మీద. 4 కుర్చీలు లేవు సరిగ్గా ఇళ్ళల్లో, చాలా ఇళ్ళల్లో. ఇవన్నీ కూడా పోటీతత్వంతో కొన్నయే తప్ప కుటుంబ అవసరతల గుర్తెరిగి కొన్నవి కానే కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం అలా కాదు, పరిపక్వత చెందడానికి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుందాం, దీవించబడదాం. ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, మరొకసారి ధ్యానం చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నమ్మదగిన దేవుడవు, మా స్తుతికి కారణాభూతుడవు, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విశ్వాస పరిపక్వతను పాడు చేసేవి ఏమిటో మేము చూస్తున్నప్పుడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును అన్నారు నాయనా. ఆ పరిపక్వతను పాడు చేసే దురాశలో నుంచి విడిపించబడ్డానికి, పాపము నుంచి విడిపించబడ్డానికి మీరు సహాయము చేయండి. పరిపక్వతను పాడు చేసే లోక చింతలు, ధన వ్యామోహాలు, అటు వాటి నుంచి విడిపించి మీరు మహిమ పొందండి తండ్రి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.